హాయ్ దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయతోటి మిల్క్ కర్రీ అండ్ బీరకాయ తొక్కుతోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం ఫస్ట్ కర్రీ కోసము ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక రెడ్ చిల్లీ వేసుకుందాము. రెడ్ చిల్లీ వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కర్రీకి. ఆ తర్వాత మనం కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఆ కర్రీ మొత్తానికి ఇంకా స్పైసీ అంటే ఆ గ్రీన్ చిల్లీసేను, మనం ఏం కారం ఇంకా యాడ్ చేయము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసి అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వడానికి తొందరగా కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. నేను ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా వేసేసాను, ఇంకా అవి ఫ్రై చేశాను. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు కొంచెం మిల్క్ వేడి చేసుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత మనము ఒక 2 or 3 బీరకాయలు తీసుకొని చక్కగా పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆనియన్లో ఒక 1 స్పూన్ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలా పచ్చివాసన పోయాక ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, పీసెస్ అవన్నీ కూడా ప్యాన్లో వేసేసుకొని మనము కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బీరకాయని ఉడికించేటప్పుడు మనకి అందులో నుంచి చాలా వాటర్ వస్తాయి కదా, మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇలా బీరకాయలు కాసేపు ఫ్రై చేసేసుకున్నాము, సాల్ట్ అలా వేసేసుకొని. ఇంకా నేను తర్వాత అందులో కొంచెం టర్మరిక్ కూడా వేసుకున్నాను, పసుపు సాల్ట్ వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఆల్మోస్ట్ ఒక 70% మనకి బీరకాయ పీసెస్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనకి లేత బీరకాయ అయితే కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కదా. మనం ఈ బీరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ముందుగానే మనము మిల్క్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెము మరీ బాయిల్ మిల్క్ వేయలేం కాబట్టి కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ ఈ బీరకాయ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకొని యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ ఫ్రై అయ్యేలోపు దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా అంటే నేను ఎక్కువ ఏం వేయట్లేదు. దానికోసము ఒక 4 లవంగాలు అండ్ ఒక 2 టేబుల్ స్పూను మనకి డ్రై కోకోనట్ ఉంటుంది కదా, అది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చక్కగా కొంచెం స్మాష్ చేసేసుకోవాలి. ఎండు కొబ్బరి, మనకి కొంచెం లవంగాలు ఒక 4 సరిపోతుంది. ఇంకా మనకి ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకీలోపు బీరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా నేను అందులో మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు మిల్క్ విరిగిపోకుండా ఉండాలి అంటే నేను ఒక టిప్ చెప్తాను. మనకి ఎప్పుడు నా కర్రీ చేసేటప్పుడు కొంచెం మిల్క్ బ్రేక్ అయిపోయినట్టు అయిపోతాయి కదా, అలా బ్రేక్ అవ్వకుండా మిల్క్ మనకి చక్కగా అలాగే ఉండాలంటే కర్రీ కుక్ అయ్యేటప్పుడు మనము కంటిన్యూగా కలిపెడుతూనే మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎక్కువసేపు అలాగా మనము మిక్స్ చేయకుండా వదిలేసామంటే మనకి ఇందులో మిల్క్ అన్నీ బ్రేక్ అయిపోయినట్టు అయిపోతుంటాయి. చూసారా, ఆల్మోస్ట్ అక్కడ నేను చాలాసేపే కుక్ చేశాను కానీ అసలు మిల్క్ బ్రేక్ అయిపోయినట్టే అనిపించట్లేదు. మనం కొంచెం కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా ఒక 5 minutes అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు ఆ మిల్క్లో కర్రీ ఉడుకుతుంది కదా. ఎండుకు వచ్చేటప్పటికి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి అండ్ లవంగాలు, ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 5 minutes కుక్ చేసేసుకొని, ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత మనము లాస్ట్లో ఇష్టం ఉంటే గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే లైట్గా ఒక్కొక్కసారి వేస్తాను, వేయను. సో మీరు ఈ కర్రీ ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చని వాళ్ళు కామెంట్ చేయండి. నిజంగా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఎక్కువ ఏ మసాలాలు అవసరం లేదు, జస్ట్ కొంచెం కొబ్బరి, మనకి లవంగాలే కదా. ట్రై చేయండి. ట్రై చేసి నచ్చకపోతే కామెంట్లో మెసేజ్ చేయండి. ఇంక ఇలా కర్రీ మొత్తం ఉడికిపోయింది కదా, చూసారా మిల్క్ కూడా మనకి బ్రేక్ అయినట్టు అయిపోలేదు. ఇంకా మనం వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఎమ్మీ బీరకాయ కర్రీ రెడీ. మనం
ఇప్పుడు మనము బీరకాయ ముందుగా కట్ చేసి పెట్టి కర్రీ చేసేసుకున్నాం కదా! ఇంకా అప్పుడు మనం ఆ పీల్ ఉంటుంది కదా! అది పడేయకుండా ఇలా పీల్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక చిన్న బీరకాయ ముక్క ఉంచుకుంటే సరిపోతుంది. పచ్చడి కోసం మనం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాము. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కొంచెం ముందుగా సాల్ట్ వాటర్‌లో వాష్ చేసేసి పెట్టేసుకున్న బీరకాయ తొక్కు ఉంటుంది కదా! మొత్తం పీల్ చేసింది. ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని అది ఆయిల్‌లో వేసేసుకొని ఇంకా అది మనం కుక్ చేసేసుకుందాము. తొందరగా మాడిపోయినట్టు అయిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసేసుకోండి. అందులోకి కొంచెము మనకి చింతపండు కూడా వేసి చక్కగా అవి కొంచెం ఉడికే వరకు కుక్ చేసుకుందాము. ఇవి పీసెస్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఒక చిన్న బీరకాయ ముక్క ఉంచేసేసుకొని అది కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బావుంటుంది కదా! ఒట్టి తొక్కుతోనే కాకుండా. అందుకని కొంచెం బీరకాయ ముక్క కూడా వేశాను. ఇంకా అవి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇంకా మీరు కుక్ చేసేసుకోండి కుక్ అయ్యే వరకు. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనము ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసి. ఇవి చల్లారేలోపు నేను వాటి కోసము కొంచెము నువ్వులు తీసుకున్నాను. నువ్వులు మనకి చాలా మంచిది కదా హెల్త్‌కి. మెయిన్ అసలు నువ్వులనేది లేడీస్‌కి చాలా మంచిది. మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడికి. అందుకోసం అని చెప్పి నేను కొంచెము ఒక 4 స్పూన్స్ దాకా నువ్వులు లైట్‌గా ఫ్రై చేసుకున్నాను. ఇంకా తర్వాత కొన్ని పీనట్స్, వేరుశనగ పప్పులు ఇంకా ఇవి కూడా ఫ్రై చేసేసేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని వాటన్నిటిని పౌడర్ చేసి పెట్టుకున్నాను లైట్ కోర్సుగా. నువ్వులు, పీనట్స్ కొంచెం లైట్‌గా కోర్స్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఫైన్ పౌడర్‌లా కాకుండా ఇలా కోర్స్‌గా చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా! బీరకాయ తొక్కు ఫ్రై అదంతా. ఇంకా అది కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని అవి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత నేను మళ్ళీ కొత్తిమీర వేసాను దాంట్లో. అలా కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకి ఎంతో యమ్మీగా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది బీరకాయ తొక్కుతోటి. ఇలా అయినా తినొచ్చు. ఇంకా నచ్చని వాళ్ళు దీంట్లోకి పోపు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా జస్ట్ ప్యాన్ పెట్టేసుకొని నార్మల్గా పోపు వేసుకుంటాం కదా! ఇంకా అలాగా కొంచెం ఆయిల్ వేసేసుకొని గార్లిక్, ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు అండ్ కర్రీ లీవ్స్ వేసేసుకొని ఇంకా లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆ పచ్చడిలో వేసేసుకోవడమే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మనం అందులో పీనట్స్, నువ్వులు కూడా వేసాం కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.